హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి. ముందుగా మీ అందరికీ చాలా థాంక్స్ అండి. తిరుపతి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. తిరుపతి వీడియో లాస్ట్ టైమ్ చేశాను గదా! సో, ఇప్పుడు తిరుపతి నుండి కాణిపాకంకి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. హోటల్ చెక్‌ఔట్ చేసుకొని, హోటల్‌లోనే టీ తాగేసి, సో, ఆటోలో బస్ స్టాండ్‌కి స్టార్ట్ అయ్యానండి. తిరుపతి నుంచి కాణిపాకానికి చాలా బసెస్ ఉంటాయి. 75 కిలోమీటర్స్ 2 అవర్స్ పడుతుంది. అది త్వరగా వెళ్ళాలి అంటే బెంగుళూరు అండ్ చిత్తూరు వైపుగా వెళ్ళే బస్ ఎక్కి పూతలపట్టు దగ్గర షేర్ ఆటో ఎక్కేసి కాణిపాకానికి రీచ్ అవ్వచ్చు. ఇదే మన కాణిపాకం టెంపుల్. ఆంబియన్స్ మాత్రం చాలా బావుంటుంది. సో, అక్కడికి వెళ్ళంగానే ఒక మంచి వైబ్ వస్తుంది. సో, కాణిపాకం వినాయకుడి గురించి అందరికీ తెలుసు. ఇక్కడ స్వయంభుగా వెలిసాడు. నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే అతి శీఘ్ర దర్శనానికి 150 టికెట్ తీసుకోవడము. అతి శీఘ్ర దర్శనం 150, శీఘ్ర దర్శనం 100, ఉచిత దర్శనం కూడా ఉంటుంది. అన్నీ ఒకే చోటే పోయి గర్భగుడిలో కలిపేస్తారండి. సో, అందుకు ఆ మిస్టేక్ మీరెవ్వరు చేయకండి. ఇక్కడ రోజు రోజుకి విగ్రహం పెరుగుతూ ఉంటుందండి. అది ఎలా కనుక్కున్నారు అంటే వినాయకుడికి చేయించిన నగలు చిన్నగా అయిపోవడం. సో, దాన్ని బట్టి వినాయకుడు రోజు రోజుకి పెరుగుతున్నాడు అని చెప్తూ ఉంటారు. అండ్ కోనేరులో ఎవరు స్నానం చేయకూడదు అండి. సో, జస్ట్ అలా నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో, మణికంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. లోపల విగ్రహాలు శివుడివి, వినాయకుడివి అండ్ మిగతావన్నీ లక్ష్మీవి అన్నీ చిన్న చిన్న విగ్రహాలు మంచిగా ఉంటాయి. లోపల మంచిగా గార్డెన్ కూడా ఉంటుంది. బాగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ గోపురానికి చాలా విగ్రహాలు చెక్కుంటారండి. పక్కనే వరదరాజస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది కూడా విజిట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.